నమస్తే కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచానికే మార్గదర్శకంగా జగన్ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే కితాబు. కదిరిలో ఈ రోజు వైసీపీ శ్రేణులు పాదయాత్రలు ప్రారంభం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కనుమరుగవుతోంది. బీజేపీ వైసీపీలకే పోటీ, బీజేపీదే గెలుపు. హిందూపురం జిల్లా ఆద్యకుని జోస్యం. పేదల భూములు కొల్లగొట్టి కార్పొరేట్ సంస్థలకు ఇవ్వవద్దు. ఆంధ్ర బహుజన ప్రజావేదిక డిమాండ్. ప్రజా సంకల్పం విజయం సాధించి ప్రభుత్వాన్ని వెన్నుతట్టి ముందుకు నడిపించిన రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసుకుని 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ రోజు స్మరిస్తూ ఈ రోజు నుండి 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు కదిరి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల పాదయాత్రలు కదిరిలో ఈ రోజు నుండి ఆరంభమయ్యాయి. కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కదిరి మున్సిపాలిటీ పరిధిలో మంజూరైన వివిధ పనులకు పూజలు జరిపి పనులు ప్రారంభింపజేశారు. అవసరమైన చోట్ల డ్రైనేజీలు, సీసీ రోడ్లు, కాలువలు తదితరాలకు ఆయన పట్టణాల్లో పలు చోట్ల పూజలు చేశారు. డిగ్రీ కళాశాల వద్ద ఆరంభమైన పాదయాత్ర బైపాస్ రోడ్డు, వేమారెడ్డి సర్కిల్, కాలేజీ రోడ్డు, టవర్ క్లాక్, మైన్ రోడ్, హిందూపురం క్రాస్, కోనేరు సర్కిల్, ఎంజీ రోడ్డు, ఎక్బాల్ రోడ్డు, నానాదుర్గా రోడ్డు, జి విమాను సర్కిల్, ఇందిరాగాంధీ సర్కిల్ మీదుగా సాగి మున్సిపల్ కార్యాలయం వద్ద గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద ర్యాలీని ముగించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా సంకల్పం విజయం సాధించి ప్రభుత్వాన్ని వెన్నుతట్టి ముందుకు నడిపించిన రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసుకుని 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ రోజు స్మరిస్తూ ఈ రోజు నుండి 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు కదిరి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల పాదయాత్రలు కదిరిలో ఈ రోజు నుండి ఆరంభమయ్యాయి. కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కదిరి మున్సిపాలిటీ పరిధిలో మంజూరైన వివిధ పనులకు పూజలు జరిపి పనులు ప్రారంభింపజేశారు. అవసరమైన చోట్ల డ్రైనేజీలు, సీసీ రోడ్లు, కాలువలు తదితరాలకు ఆయన పట్టణాల్లో పలు చోట్ల పూజలు చేశారు. డిగ్రీ కళాశాల వద్ద ఆరంభమైన పాదయాత్ర బైపాస్ రోడ్డు, వేమారెడ్డి సర్కిల్, కాలేజీ రోడ్డు, టవర్ క్లాక్, మైన్ రోడ్, హిందూపురం క్రాస్, కోనేరు సర్కిల్, ఎంజీ రోడ్డు, ఎక్బాల్ రోడ్డు, నానాదుర్గా రోడ్డు, జి విమాను సర్కిల్, ఇందిరాగాంధీ సర్కిల్ మీదుగా సాగి మున్సిపల్ కార్యాలయం వద్ద గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద ర్యాలీని ముగించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా సంకల్పం విజయం సాధించి ప్రభుత్వాన్ని వెన్నుతట్టి ముందుకు నడిపించిన రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసుకుని 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ రోజు స్మరిస్తూ ఈ రోజు నుండి 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు కదిరి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల పాదయాత్రలు కదిరిలో ఈ రోజు నుండి ఆరంభమయ్యాయి. కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కదిరి మున్సిపాలిటీ పరిధిలో మంజూరైన వివిధ పనులకు పూజలు జరిపి పనులు ప్రారంభింపజేశారు. అవసరమైన చోట్ల డ్రైనేజీలు, సీసీ రోడ్లు, కాలువలు తదితరాలకు ఆయన పట్టణాల్లో పలు చోట్ల పూజలు చేశారు. డిగ్రీ కళాశాల వద్ద ఆరంభమైన పాదయాత్ర బైపాస్ రోడ్డు, వేమారెడ్డి సర్కిల్, కాలేజీ రోడ్డు, టవర్ క్లాక్, మైన్ రోడ్, హిందూపురం క్రాస్,
కోనేరు సర్కిల్, ఎంజీ రోడ్డు, ఇక్బాల్ రోడ్డు, నానాదుర్గా రోడ్డు, జి విమాను సర్కిల్, ఇందిరాగాంధీ సర్కిల్ మీదుగా సాగి మున్సిపల్ కార్యాలయం వద్ద గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద ర్యాలీని ముగించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా సంకల్పం విజయం సాధించి ప్రభుత్వాన్ని వెన్నుతట్టి ముందుకు నడిపించిన రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసుకుని 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ రోజు స్మరిస్తూ ఈ రోజు నుండి 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు కదిరి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల పాదయాత్రలు కదిరిలో ఈ రోజు నుండి ఆరంభమయ్యాయి. కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కదిరి మున్సిపాలిటీ పరిధిలో మంజూరైన వివిధ పనులకు పూజలు జరిపి పనులు ప్రారంభింపజేశారు. అవసరమైన చోట్ల డ్రైనేజీలు, సీసీ రోడ్లు, కాలువలు తదితరాలకు ఆయన పట్టణాల్లో పలు చోట్ల పూజలు చేశారు. డిగ్రీ కళాశాల వద్ద ఆరంభమైన పాదయాత్ర బైపాస్ రోడ్డు, వేమారెడ్డి సర్కిల్, కాలేజీ రోడ్డు, టవర్ క్లాక్, మైన్ రోడ్, హిందూపురం క్రాస్, కోనేరు సర్కిల్, ఎంజీ రోడ్డు, ఇక్బాల్ రోడ్డు, నానాదుర్గా రోడ్డు, జి విమాను సర్కిల్, ఇందిరాగాంధీ సర్కిల్ మీదుగా సాగి మున్సిపల్ కార్యాలయం వద్ద గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద ర్యాలీని ముగించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రజా సమస్యలు తెలుసుకుంటూ జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల క్రితం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగిసి 3 సంవత్సరాలైన సందర్భంగా వైసీపీ పార్టీ ఈ రోజు నుండి 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించాలని ఆదేశించింది. దాని మేరకు కదిరి నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు కదిరి శాసనసభ్యులు సిద్ధారెడ్డి నేతృత్వంలో కదిరిలో పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సిద్ధారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ ప్రభుత్వం చేయనన్ని సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం అందించిందని, పారదర్శక పాలన అందిస్తూ దేశానికే ఆదర్శవంతమైన ప్రభుత్వంగా చరిత్రలో జగన్ నిలిచిపోయే విధంగా పాలన అందిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు ఎంత చేసినా ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని, కనుక భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంలో రాష్ట్ర పౌరులు పూర్తి విజేత ప్రదర్శిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కదిరి వైసీపీ అధ్యక్షులు బహుద్దీన్, పూల శ్రీనివాసులు రెడ్డి, ఇస్మాయిల్, ఫయాజ్ తదితర ప్రముఖులు పాల్గొని జగన్ సేవలు కొనియాడారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల క్రితం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగిసి 3 సంవత్సరాలైన సందర్భంగా వైసీపీ పార్టీ ఈ రోజు నుండి 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించాలని ఆదేశించింది. దాని మేరకు కదిరి నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు కదిరి శాసనసభ్యులు సిద్ధారెడ్డి నేతృత్వంలో కదిరిలో పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సిద్ధారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ ప్రభుత్వం చేయనన్ని సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం అందించిందని, పారదర్శక పాలన అందిస్తూ దేశానికే ఆదర్శవంతమైన ప్రభుత్వంగా చరిత్రలో జగన్ నిలిచిపోయే విధంగా పాలన అందిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు ఎంత చేసినా ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని, కనుక భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంలో రాష్ట్ర పౌరులు పూర్తి విజేత ప్రదర్శిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కదిరి వైసీపీ అధ్యక్షులు బహుద్దీన్, పూల శ్రీనివాసులు రెడ్డి, ఇస్మాయిల్, ఫయాజ్ తదితర ప్రముఖులు పాల్గొని జగన్ సేవలు కొనియాడారు. ముఖ్యమంత్రి జననేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి నేటికి 3 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా కదిరి నియోజకవర్గంలో మన అందరి నాయకులు, కదిరి శాసనసభ్యులు డాక్టర్ పెడపల్లి వెంకట సిద్ధారెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ప్రారంభమై పట్టణ నడి రోడ్డులో మొత్తం అశ్విగడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగిస్తున్నాం. దాదాపుగా ఈ కార్యక్రమాన్ని 10 రోజుల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి మన శాసనసభ్యులు గారికి మనమందరం చేదుడు వాదడుగా ఉందాం. ప్రజాపాలన ఎవరికైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకే ఇవ్వటం జరుగుతుంది తప్ప సామాన్యునికి రాజకీయ రంగు పులిమే కార్యక్రమం ఎక్కడా జరగదు కూడా. మీరు 16 నెలల ప్రజారాజ్యం 16 నెలల ప్రజాపాలన మీరు చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ఎక్కడే కానీ ఒక కుంభకోణం కానీ, ఒక మోసం కానీ, ఒక అన్యాయం కానీ ఎక్కడా జరగకోకుండా ఈ పాలన సుదీర్ఘంగా జరుగుతున్న ఈ పాలనని ఈ రోజుకి దరిదాపున 3 ఏళ్ళు అవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రజలకు కోరుకున్న ప్రభుత్వాన్ని మనం చూసాం తప్ప మనం ఎక్కడా నిరుత్సాహపడిన దాఖలాలు ఎక్కడా కనపడలేదని తెలియజేసుకుంటూ జననేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులు బాయ నుంచి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర స్టార్ట్ చేసి ఇచ్చాపురం వరకు ఈ పాదయాత్ర 14 నెలలు కొనసాగింది. అలాగే 134 నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలు తెలుసుకొని అలాగే దాదాపు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఇంకా శాసనసభ్యులు గారు సిద్ధారెడ్డి గారు ఈ కదిరి పట్టణంలో అనేక చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన కూడా చేశారు. అదేవిధంగా 17 నెలల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పాలనలో అటు రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేశారు. అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో కూడా మన ప్రియతమ నాయకులు సిద్ధారెడ్డి సార్ గారు ఈ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ముఖ్యంగా కదిరి పట్టణంలో కూడా గతంలో ఏ శాసనసభ్యుడు చేయనటువంటి విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఆ కార్యక్రమాలు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి మరి ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో పాదయాత్ర రూపంలో అందరూ కూడా కార్యకర్తలు ప్రతి మండలంలో కూడా పాల్గొనసిందిగా మరి
కార్యకర్తలను నేను కోరుకుంటూ 2017 సంవత్సరం నవంబర్ 6వ తారీఖున కరెక్ట్గా 3 సంవత్సరాల క్రితం ఇదే రోజు దాదాపుగా ఇదే సమయానికి ఇడుపులపాయలో తన తండ్రి పాదాల చెంత నుండి ఆయన ఆశయ సిద్ధి కోసం ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈ రాష్ట్రానికి మరింత మేలు చేకూర్చాలన్న ఒక ఆలోచనతో ప్రజా సంకల్ప పాదయాత్ర పేరుతో దాదాపుగా 3648 కిలోమీటర్ల పాటు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన సంగతి మనందరం కూడా చూశాం. ఇడుపులపాయలో మొదలుపెట్టిన పాదయాత్ర 14 నెలల పాటు కొనసాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. మరి ఈ 3648 కిలోమీటర్ల పాదయాత్రలో అడుగడుగునా పేద ప్రజల యొక్క కష్టాలని దగ్గరుండి చూశాడు ఆయన. ప్రతి వర్గానికి కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏం అవసరం, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం చేయాలి అన్న ఒక నిర్ణయాన్ని ఈ పాదయాత్రలోనే ఆయన తీసుకోవడం జరిగింది. ఆ వేసిన ఒక అడుగు ఈరోజు కేవలం 17 నెలల కాలంలోనే ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. అతి చిన్న వయసులో ఏమాత్రం అనుభవం లేని వ్యక్తిగా కూడా మరి దేశమంతా కూడా ఈ ముఖ్యమంత్రి వైపు, ఈ రాష్ట్రం వైపు చూసే విధంగా తన పరిపాలన ఈ 14 కాలంలో అందించాడు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలి, రాసిన మేనిఫెస్టోలో ఉన్న ప్రతి వాక్యాన్ని కూడా నిజం చేయాలి అన్న తపనతో ఈరోజు మేనిఫెస్టోనే ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావించి తన ఆఫీస్లోనే కాదు ప్రతి ప్రభుత్వ ఆఫీసులో కూడా తన మేనిఫెస్టోని పెట్టుకొని ఆ మేనిఫెస్టోని ప్రతి వాక్యము కూడా ఈరోజు నిజం చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఇచ్చిన మాటకు కట్టుబడి మరి అవ్వాతాతలకు పెన్షన్ పెంచే కార్యక్రమం, అది కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా, కుల మత రాజకీయాలకు అవకాశమే లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అప్లై చేసుకున్న వారం రోజులు 10 రోజుల లోపలే పెన్షన్ ఇవ్వడమే కాకుండా 1వ తారీఖునే వాళ్ళ తలుపు తట్టి వాళ్ళ ఇంటి దగ్గరికే ఈరోజు పెన్షన్ చేసే కార్యక్రమం ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతూ ఉంది. అదేవిధంగా గాంధీ కలలు కన్నటువంటి స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా 2000 జనాభాకు ఒక సచివాలయం, ఒక రైతు భరోసా కేంద్రం, ఒక వెల్నెస్ సెంటర్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేసి మరి అందులో దాదాపుగా 1,50,000 మంది యువతీ యువకులు సచివాలయాల్లో ఉద్యోగులుగా అయితేనేమి, 2.5 లక్షల మంది నిరుద్యోగుల్ని వాలంటీర్లుగా అయితేనేమి నియమించి ఈరోజు దాదాపు 500 సేవలన్నీ కూడా ప్రతి ఇంటికే తీసుకెళ్లినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతా ఉంది. మరి రైతు భరోసా, అదేవిధంగా విద్యార్థులకు ఒక విప్లవమే తీసుకొచ్చారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఈరోజు అద్భుతంగా తీర్చిదిద్దబడుతూ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతా ఉన్నాం. మరి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మఒడి ద్వారా 15,000 రూపాయల ఆర్థిక సాయం అయితేనేమి, మిడ్ డే మీల్స్ అయితేనేమి, స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, ఈరోజు పేదవాడి చదువు కావలసినటువంటి అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం అండగా నిలబడతా ఉంది. అదేవిధంగా మరోవైపు వైద్య రంగంలో కని విని ఎరుగని రీతిలో ఈరోజు 1200 పైచీలకు 104లు 108లు మరి ఈరోజు దేశమంతా కూడా, రాష్ట్రమంతా కూడా తిరుగుతూ ఉంటే దేశమంతా కూడా మన రాష్ట్రం వైపు చూసే విధంగా ఈరోజు అమలు జరుగుతూ ఉన్నాయి వైద్య రంగంలో కార్యక్రమాలు. కేవలం ఆయన పాదయాత్రలో ఇచ్చిన స్ఫూర్తితోనే మనందరం కూడా చేసుకోగలిగాం. మరి నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 65 గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు కట్టుకుంటా ఉన్నాం. మరి ఏరియా హాస్పిటల్ 18 కోట్ల రూపాయలు ఇప్పటికే టెండర్లు పూర్తయి త్వరలో పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అదేవిధంగా ఉన్నటువంటి 6 పిఎస్సీలు, ఒక సిహెచ్సి కూడా దాదాపుగా 10 కోట్ల రూపాయలతో అవి కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి
తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు ఎవరే కానీ ఇళ్ళు లేని పరిస్థితుల్లో బాడిగలు కట్టలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఏ కుటుంబము ఉండకూడదనే సదుద్దేశంతో ఆనాడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20,66,000 పైచిలుకు గృహాలను మంజూరు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద కుటుంబాలకు ఇళ్ళు లేని కుటుంబాలకు పక్కా గృహాలు ప్రభుత్వమే కట్టించే విధంగా టిట్కో ద్వారా నిర్మించి ఆ తెలుగుదేశం ప్రభుత్వంలోనే దాదాపు 10 లక్షల గృహాలను కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా దాదాపు 7,76,000 పైచులుకు గృహాలు దాదాపు 90% పైగా పూర్తి కావడం జరిగింది. అందులో భాగంగా అప్పట్లో ఎలక్షన్ కోడ్ రావడం, తదుపరి పరిణామాలు ప్రజలందరికీ తెలిసిందే. ప్రభుత్వం మారిన ప్రభుత్వం ఈరోజు దాదాపు 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇప్పటికి కూడా గృహాలను మంజూరు చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. అందుకోసమే మా ప్రియతమ నేత జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రాష్ట్ర నాయకులు కింజరపు అచ్చెన్నాయుడు గారి ఆదేశాల మేరకు అప్పట్లో ఆ స్కీమ్లో భాగంగా అప్పట్లో కదిరి ఇన్ఛార్జ్ అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారు కూడా ఈ కదిరి మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 1,875 మందికి పక్కా గృహాలను శాంక్షన్ చేయించుకోవడం రావడం జరిగింది. ఈ గడిచిన 1.5 సంవత్సరం అయినా కానీ ఇంతవరకు లబ్ధిదారులకు గృహాలు మంజూరు చేయకపోవడం, వాటి ఊసే ఎత్తని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నందువలన వచ్చే సంక్రాంతి లోపల లబ్ధిదారులకు అందరికీ వారి గృహాలను గృహప్రవేశం చేపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పేసి పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కదిరి మున్సిపాలిటీలో 1,875 మందికి ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాల వారిని లబ్ధిదారులుగా గుర్తించడం జరిగింది. గట్ల ప్రాంతంలో దాదాపు ఫస్ట్ ఫేజ్ లో 1,104 అపార్ట్మెంట్స్ని ఫ్లాట్లను 95% పూర్తి చేయడం జరిగింది గత ప్రభుత్వంలోనే. ఆ రోజు డీడీల రూపంలో ఒక్కొక్కరి దగ్గర 500 కాటి నుంచి 25,000 వరకు కమిషనర్ గారికి డీడీల రూపంలో లబ్ధిదారులు కట్టడం జరిగింది. 1,875 మంది డీడీలు కడితే అందులో 1,104 మందికి ఆ రోజే శాంక్షన్ లెటర్ ఇవ్వడం జరిగింది. దాదాపు 95% పూర్తి అయిన గృహాలని మీరు 5% పూర్తి చేసి వాళ్ళకి కేటాయించలేని స్థితిలో మీరుండి ఈరోజు మళ్ళీ కల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజలని మోసం చేసే విధంగా మీరు అవలంబిస్తున్న తీరును తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. అంతేకాదు ఇందులో భాగంగానే మా ప్రియతమ నాయకులు కందికుంట వెంకటప్రసాద్ గారి సారథ్యంలో రేపు ఎవరైతే ఆ రోజు 1,875 మంది లబ్ధిదారులు డీడీలు కట్టారో అవి వారి గృహాలు, వారికి సొంతం కావాలి. వారికి గృహప్రవేశం చేపించి వారి గృహాలను వారికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ తీసుకోవాలి. లేని పక్షంలో కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి సారథ్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరి వెనక తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ, రేపు ఉదయం 9 గంటలకు 9:30 గంటలకు 36 వార్డులలో ఎవరెవరైతే డీడీలు ఆ రోజు కట్టారో లబ్ధిదారులందరికీ పత్రికాముఖంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీ శ్రమను దోపిడీ చేసే విధంగా అవలంబిస్తున్న తీరును తెలుగుదేశం పార్టీ ఖండిస్తా ఉంది. మీకందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ, రేపు 9:30 గంటలకు R&B బంగ్లా నుంచి RDO ఆఫీస్ వరకు
ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి త్వరగతిన వారి ప్లాట్లు వాళ్ళకి కేటాయించే విధంగా అర్జీ సమర్పించడం జరుగుతూ ఉంది. శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు పైగా కాలం గడుస్తూ ఉంది. ఇదే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు నిరుపేదల కళ్ళ అందరికీ పక్కా ఇళ్ళు కట్టిస్తాం, అట్లు పట్టణాల్లో పల్లెల్లో ఇల్లు లేని నిరుపేదలకు మంచి ఇల్లు కట్టిస్తామని మాట చెప్పినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికార పీఠం ఎక్కగానే పేదలకు ఇచ్చిన హామీలు మర్చిపోయి ఈరోజు వాళ్ళ పార్టీ కార్యకర్తల పట్ల విశ్వాసం చూపించుకునే విధంగా ఈరోజు గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పక్కా గృహాలను వైసీపీ కార్యకర్తలు కట్టబెట్టాలని చూడటం ఈరోజు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దాదాపు 98% పైగా పక్కా గృహాల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో, అంతేకాకుండా టిక్కు ఆధ్వర్యంలో అటు పట్టణాల్లోనూ పల్లెల్లోనూ గృహ నిర్మాణ ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇంకొక 5% పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఆ మిగిలిన పనులు కూడా పూర్తవుతాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం మెడలు ఉంచుతాం, ప్రత్యేక హోదా సాధిస్తాం, రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెస్తామని ఆ రోజు ఆర్భాటం మాటలు చెప్పినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి గారు 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి గృహ నిర్మాణం పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ టిక్కో భవనాలు పట్టణాల్లో నిరుపేదలు కూలీలు కార్మికులు వీటి మీద ఆధారపడి బతికేటోళ్ళు చాలామందికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఇళ్ళు కేటాయించడం జరిగింది. వాళ్ళందరినీ కాదనేసి బాగా డబ్బున్న వాళ్ళని బాగా ఆస్తి పరువులు తీసుకొచ్చి ఈరోజు మీరు సెకండ్ లిస్ట్లో పెట్టి వాళ్ళకి ఇచ్చేయాలనే ప్రయత్నాలు చేయడం తెలుగుదేశం పార్టీగా మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఈ 3 రోజుల ప్రోగ్రాం జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సూచించిన మేరకు 3 రోజుల కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు జరిగిందంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న వైసీపీ మద్దతుదారులు కార్యకర్తలు నాయకులు ఈరోజు అడ్డగోలుగా ఈ ఇళ్లను ఆక్రమించాలనే కుట్రతో ఉన్నారని ఈరోజు మేము ప్రజల సమక్షంలోకి వస్తున్నాం. ప్రజల పట్ల మేము చిత్తశుద్ధిగా వ్యవహరిస్తాం. మరి ఇన్ని ఇల్లు నిర్మాణాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం తెలుగుదేశం పార్టీ అలాగే అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిగత కక్షతో ఈరోజు ఆ ఇళ్ళన్నింటినీ కూడా పూర్తిగా పాడుపడిన గృహాలు చేయాలనేటువంటి ఆలోచనతో లబ్ధిదారులకు ఇల్లు అందివ్వడం లేదు. ఈ సందర్భంగానే తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. నా ఇల్లు నా సొంతం అనేటువంటి యొక్క నినాదంతో లబ్ధిదారులందరినీ కూడా ఏకం చేసి లబ్ధిదారులందరినీ కూడగట్టుకొని 3 రోజుల పాటు ఈ ఇళ్ల కార్యక్రమాలపైన నిరసనలు వ్యక్తం చేసి లబ్ధిదారులందరికీ అండగా నిలబడాలనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ చేయడం, దానికి మద్దతుగా కదిరి నియోజకవర్గంలో ఈరోజు మేము పత్రికాముఖంగా లబ్ధిదారులందరికీ కూడా తెలియజేస్తూ రేపు ఉదయం 9:30 గంటలకు కదిరి R&B బంగ్లా వద్ద నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు కూడా లబ్ధిదారులతో అందరితో కలిసి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ర్యాలీ నిర్వహించి అలాగే ఈ యొక్క ఇళ్ళని సంక్రాంతిలోపు లబ్ధిదారులకు ఇవ్వాలి. అలా ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత లబ్ధిదారులకు ఇల్లు ఇప్పించేటువంటి కార్యక్రమం, గృహప్రవేశాలు చేయించేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటూ ఉంది అని లబ్ధిదారులందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగైపోతుందని బీజేపీ హిందూపురం జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి జోస్యం చెప్పారు. పుట్టపర్తి నియోజకవర్గం ఓబుల
దయవర చెరువు మండలంలో బీజేపీ కార్యకర్త సూర్యనారాయణ రెడ్డిపై వైసీపీ దుండగులు దాడి చేయడాన్ని ఖండిస్తూ ఆయనను ఆసుపత్రిలో బీజేపీ నాయకులు పరామర్శించారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో గాండ్లపేట మండలానికి చెందిన కొందరు యువకులు వైసీపీ టీడీపీల నుండి బీజేపీలోకి చేరగా వారిని పార్టీ ఘనంగా స్వాగతించింది. ఈ సందర్భంగా వజ్ర భాస్కర్ రెడ్డి, తలుపుల గంగాధర్, ఉత్తమ్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామాలలో ప్రజలు వాస్తవాలు గుర్తించారని, అభివృద్ధి ఎలా జరుగుతున్నది గుర్తించారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విధానాలు నచ్చడంతో యువత బీజేపీ వైపు వస్తున్నారని, రానున్న రోజుల్లో వేలాదిగా బీజేపీలోకి వలసలు వస్తారని వారు అన్నారు. కనుక ఇప్పటి నుండి పార్టీ కార్యకర్తలకు ప్రజలతో కలిసి పనిచేయడంపై శిక్షణ ఇస్తున్నామని వారు అన్నారు. రానున్న అన్ని ఎన్నికల్లో బీజేపీకి పోటీ ఒక వైసీపీ మాత్రమేనని, సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ పూర్తిస్థాయి విజయానికి చేరువవుతుందని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగైపోతుందని బీజేపీ హిందూపురం జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి జోస్యం చెప్పారు. పుట్టపర్తి నియోజకవర్గం ఓబుల దయవర చెరువు మండలంలో బీజేపీ కార్యకర్త సూర్యనారాయణ రెడ్డిపై వైసీపీ దుండగులు దాడి చేయడాన్ని ఖండిస్తూ ఆయనను ఆసుపత్రిలో బీజేపీ నాయకులు పరామర్శించారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో గాండ్లపేట మండలానికి చెందిన కొందరు యువకులు వైసీపీ టీడీపీల నుండి బీజేపీలోకి చేరగా వారిని పార్టీ ఘనంగా స్వాగతించింది. ఈ సందర్భంగా వజ్ర భాస్కర్ రెడ్డి, తలుపుల గంగాధర్, ఉత్తమ్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామాలలో ప్రజలు వాస్తవాలు గుర్తించారని, అభివృద్ధి ఎలా జరుగుతున్నది గుర్తించారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విధానాలు నచ్చడంతో యువత బీజేపీ వైపు వస్తున్నారని, రానున్న రోజుల్లో వేలాదిగా బీజేపీలోకి వలసలు వస్తారని వారు అన్నారు. కనుక ఇప్పటి నుండి పార్టీ కార్యకర్తలకు ప్రజలతో కలిసి పనిచేయడంపై శిక్షణ ఇస్తున్నామని వారు అన్నారు. రానున్న అన్ని ఎన్నికల్లో బీజేపీకి పోటీ ఒక వైసీపీ మాత్రమేనని, సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ పూర్తిస్థాయి విజయానికి చేరువవుతుందని అన్నారు. హిందూపూర్ జిల్లాకు సంబంధించి గాండ్లపేట మండలంలో ఉన్నటువంటి మండల అధ్యక్షురాలు శ్వేతారాణి గారి యొక్క ప్రోద్బలంతో అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులందరినీ కలుపుకొని ఈరోజు శ్రీనివాస్ నాయక్, ఈ వ్యక్తి దాదాపు 9 సంవత్సరాల నుంచి పార్టీకి మనసా వాచా కర్మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గాండ్లపేట మండలంలో బలహీన వర్గాల నుంచి ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి. ఇతనితో పాటు ఆదిరెడ్డి గారు, జయరాం గారు, కృష్ణానాయక్ గారు, శేఖర్ గొడ్డెలుగల వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అధికార పార్టీ నుంచి ఈరోజు రావడం అనేది, అంటే యువకులు ముఖ్యంగా జరగబోయే రోజుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీగా, సర్పంచ్గా నిలబడే అంత ప్రాధాన్యతల వ్యక్తులుగా ఈరోజు మన పార్టీలోకి రావడం జరిగింది. గాండ్లపేట మండలం నుంచి ఖచ్చితంగా జరగబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు సంబంధించి బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని విధాలు ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగా శ్రీనివాస్ నాయక్ వీళ్ళందరికీ కూడా బీజేపీ జిల్లా పార్టీ సాదరంగా ఆహ్వానిస్తూ ఉంది. ఖచ్చితంగా జరగబోయే రోజుల్లో ఇక్కడ జరిగే కదిరి నియోజకవర్గం కానీ హిందూపూర్ జిల్లాకు సంబంధించి 3 నుంచి 4 నెలల లోపల దాదాపు 1,00,000 మంది వివిధ రకాలుగా పార్టీలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి సంబంధించిన విషయం మీద ఇప్పుడు ప్రశిక్షణ క్లాసులు 1 నెల జరుగుతాయి. ఈ శిక్షణ క్లాసులు అయిపోయిన వెంటనే నియోజకవర్గం మొత్తం పార్లమెంట్ అంతా కూడా ఒకసారి టూర్ వేసి మొత్తం పార్టీలకు ఆహ్వానం చేయడం జరుగుతుంది. జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుంది. వైసీపీ పార్టీకి, బీజేపీకి మాత్రమే పోటీ ఉంటుంది. ఖచ్చితంగా బీజేపీ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకోవడమే కాకుండా జరగబోయే రోజుల్లో ఎక్కువ మెజార్టీ ఓటు శాతాన్ని కూడా సాధిస్తారని సందర్భంగా తెలియజేస్తూ, భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఇద్దరితో ప్రారంభించినటువంటి ఎంపీలు ఈరోజు భారతదేశంలో 300కు పైన గెలిచడం జరిగింది. భారతదేశాన్ని పరిపాలించడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రరాజ్యంగా నిలుపుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నచ్చి ఇలాంటి యువకులు ఎంతోమంది ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. భారతదేశం సేవలు చేయాలంటే భారతీయ జనతా పార్టీలో చేరాలి. కాబట్టి భారతదేశం సేవ కోసం ఈరోజు ఇలాంటి యువకులు చాలామంది భారతీయ జనతా పార్టీ చేరుతూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ భారత జనాల పార్టీ ఒక కులానిదో మతానిదో కాదు, భారతీయ జనతా పార్టీ అందరిది. కాబట్టి వేరే పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్క కుటుంబానికి ఒక పార్టీ ఉంది, అలాంటి పార్టీలు కాదు. కాబట్టి మనందరి పార్టీ భారతీయ జనతా పార్టీని గుర్తించి ఈరోజు యువకులు చాలామంది ఈరోజు విద్యావంతులు చదువుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి పార్టీలో వజ్రభాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో చేరడం జరుగుతూ ఉంది. వైసీపీలో అనేక సంవత్సరాలుగా పనిచేసినటువంటి వ్యక్తులు శ్రీనివాసులు గారు, వారు కూడా ఈరోజు అధికార పార్టీని వదిలి
అధికారం ఉన్నప్పుడు ఎవరైనా అధికార పార్టీలో చేరతారు, కానీ అధికారం ఉన్నప్పటికీ అధికార పార్టీల్లో చేరుకోకుండా అవినీతి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీలోనే మనం సేవ చేయాలని చెప్పేసి యువకుడు ఈరోజు శ్రీనివాసులు గారు వారు ఇంకా చాలామంది ఇక్కడ చాలా సంతోషం. కాబట్టి భారతీయ జనతా పార్టీ వజ్రవాసరెడ్డి గారు జిల్లా అధ్యక్షుల నాయకత్వంలో అనేక మంది వేల మంది కూడా ఈరోజు చేరే పరిస్థితి ఉంది. అది కూడా అతి తొందరలోనే ఈ హిందూపురం పార్లమెంటులో చేరికలు జరగబోతున్నాయి. కాబట్టి మేము మున్ముందుగానే చెప్తా ఉన్నాం, ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు భారతీయ జనతా పార్టీకి ఒకటే ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. జై హింద్, జై భారత్ మాత. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ కదిరి నియోజకవర్గం ఈరోజు జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో రాళ్లపేట మండలం నుండి ఒక గిరిజన నాయకులు శ్రీనివాస నాయక్ కానీ మరియు ఇతర శేఖరు తదితరులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి చేరడం జరిగింది. వారందరికీ కూడా జిల్లా పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే అభివృద్ధి పని కార్యక్రమాలు చేస్తున్నారో వాటిని మెచ్చి వీళ్ళందరూ కూడా అధికార పార్టీని వదిలి ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఒక సైనికుడికి మాత్రమే దక్కుతుంది అవకాశం భారతదేశాన్ని రక్షించడానికి. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త కూడా భారతదేశం రక్షణ కోసం ఈరోజు నడుము కట్టుకుని పూనుకున్నారంటే వారందరికీ కూడా మనం ఒక కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే దేశ సంరక్షణ కోసం, ఒక పార్టీ కోసం, ప్రజల కోసం వీళ్ళందరూ కూడా సేవ చేయడానికి వస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ ఈరోజు వాళ్ళ పార్టీని దినదినాభివృద్ధి పల్లెలకు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. రాష్ట్రంలో దళితులపై రోజురోజుకు పెరుగుతోన్న దాడులను నిరసిస్తూ జై భీమ్ సేన జస్టిస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపుకు ఆంధ్ర బహుజన ప్రజావేదిక తన సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది. ఈ రోజు కదిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్ర బహుజన ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబావతి గోవింద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనలో దళితులకు రక్షణ లేదని ఆగ్రహించి దళితులు జగన్ కల్పన నిలిచి గెలిపించినందుకు ఆ పార్టీ దళితులకు దాడులను బహుమానంగా ఇచ్చిందని ఆరోపించారు. చంద్రబాబు పాలనా కాలం 5 సంవత్సరాలలో జరిగిన అన్ని దాడులు జగన్ పాలన సాగించిన 1.5 సంవత్సరంలోనే రెట్టింపు దాడులు జరిగాయని ఆరోపించారు. దళితులు బహుజనులలో ఐక్యత లేక పోవడం వల్లనే ఇలా దాడులు జరుగుతున్నాయని, దీనిని బహుజనులు గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజావేదిక నాయకులు కుటాగుల్లా ప్రసాద్, సాయి శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ దళితులపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ దళితులు బహుజనుల ఒక్కతాటిపైకి నిలిచి ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దళితులపై రోజురోజుకు పెరుగుతోన్న దాడులను నిరసిస్తూ జై భీమ్ సేన జస్టిస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపుకు ఆంధ్ర బహుజన ప్రజావేదిక తన సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది. ఈ రోజు కదిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్ర బహుజన ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబావతి గోవింద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనలో దళితులకు రక్షణ లేదని ఆగ్రహించి దళితులు జగన్ కల్పన నిలిచి గెలిపించినందుకు ఆ పార్టీ దళితులకు దాడులను బహుమానంగా ఇచ్చిందని ఆరోపించారు. చంద్రబాబు పాలనా కాలం 5 సంవత్సరాలలో జరిగిన అన్ని దాడులు జగన్ పాలన సాగించిన 1.5 సంవత్సరంలోనే రెట్టింపు దాడులు జరిగాయని ఆరోపించారు. దళితులు బహుజనులలో ఐక్యత లేక పోవడం వల్లనే ఇలా దాడులు జరుగుతున్నాయని, దీనిని బహుజనులు గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజావేదిక నాయకులు కుటాగుల్లా ప్రసాద్, సాయి శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ దళితులపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ దళితులు బహుజనుల ఒక్కతాటిపైకి నిలిచి ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సంపూర్ణ సంఘీభావము తెలుపుతున్నది. మరి అలాగే ఆంధ్ర బహుజన ప్రజావేదిక నాయకత్వం రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శిలో స్థానికంగా ఉన్న బహుజన నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర బహుజనులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మౌనం వహించారు, ఆ మౌనాన్ని వీడండి అని చెప్పినే మాట్లాడడం జరిగింది. అదే కాకుండా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అనేకమైన సభలు, సమావేశాలు, మరి పత్రికా విలేకరుల సమావేశాల్లో ఈ బహుజనులపై దాడులు, అత్యాచారాల మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించాలని చెప్పినని కూడా ఒక డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో నిరాఘాతంగా జరుగుతున్నాయి, వీటి వెంటనే ప్రభుత్వం బయటకు వచ్చి కట్టడి చేయాలని చెప్పినని కూడా చేయడం అయినంతవరకు జరిగింది. మరి ఇప్పుడు కూడా
గత ప్రభుత్వంలో ఇదే విధంగా బహుజనులపై దాడులు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, అణచివేతలు, కుట్రలు, కుతంత్రాలు, అవమానాలు, హత్యలు ఇవన్నీ చేస్తామంటే వాటికి బుద్ధి వచ్చే విధంగా టీడీపీకి 23 సీట్లకు పరిమితం చేసి బహుజనులంతా గంపగుత్తుగా ఓట్లు వేసి వైసీపీకి 150 సీట్లు వచ్చే విధంగా అధికారం తెచ్చిపెట్టి ఆయన అధికారంలో కూర్చోబెడితే గత 5 ఏళ్ల కాలంలో జరిగిన దానికి రెట్టింపు స్థాయిలో ఈ 17 నెలల కాలంలోనే ఈ విధమైనటువంటి దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి బహుజనుల మీద. మరి వీటికి అన్నిటికీ వెంటనే ఆంధ్ర బహుజన ప్రజావేదిక తీవ్రంగా ఖండిస్తోంది. మరి దీని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పిన కూడా డిమాండ్ చేస్తోంది. మరి ఈ సందర్భంగా జేపీఎం యాక్సెస్ జస్టిస్ ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి రేపటి రాష్ట్ర వ్యాప్త బంద్ అది ఎందుకు దళితులపై భౌతికంగా అత్యాచారాలు జరుపుతున్నారని చెప్పి నిరసనగా జరుపుతున్న బంద్కు, రాష్ట్ర వ్యాప్త బంద్కు ఆంధ్ర బహుజన ప్రజావేదిక సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తూ రేపు నవంబర్ 7వ తారీఖున జై భీమ్ సేన జస్టిస్ వారు బంద్ చేస్తున్నటువంటి బంద్కు సంపూర్ణ మద్దతుగా మరి సంఘీభావం తెలుపుతూ ఈరోజు దళితులపైన మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపైన మరి జగన్మోహన్ రెడ్డి 17 నెలల పాలనలో నిత్యము అత్యకృత్యమవుతున్నాయని చెప్పేసి ఈరోజు మరి దళిత మిత్రులు బంద్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంఘీభావంగా ఆంధ్ర బహుజన ప్రజావేదిక సంఘీభావం తెలుపుతూ ఉంది. ఎందుకంటే ఇంతకుముందే అనేక సందర్భాలలో మరి వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపైన మరి ఎస్సీ ఎస్టీలపైన అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏకతాటికి రాకపోవడమే మరి ఈరోజు అగ్రకుల రాజకీయ పార్టీలు కుట్ర కుతంత్రాల నడుమ మనవలను నయవంచన చేసి ఎవరికో జరిగిందిలే మరి వాళ్ళు చూసుకుంటారులే అనే విధంగా మనవలను ఏకాకులను చేసి వాళ్ళు అధికారాన్ని చెలాయిస్తున్నారని చెప్పేసి ఒక్కసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా తెలుసుకోవాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పట్ల దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు ఎక్కువైతేనా ఈ పాలక ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం అని కాదు, ఆ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఓట్లు ఇచ్చుకుంటానేదేమో 80% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలవే. కానీ దాడులు జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. వాళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చట్టాలు కూడా పనిచేయవు. కేవలం ఈ ఆధిపత్య కులాలకు మీద దాడులు జరిగినప్పుడు మాత్రమే ఈ ప్రపంచానికి ఏదో ఉధృతం ఏదో జరిగిపోయినంత చట్టాలను తయారు చేస్తారు. సామాన్యుల పట్ల దాడులు, దౌర్జన్యాలు జరిగితే ఏ మాత్రం కూడా చీమ కుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వాలకు ఉండవు. కాబట్టి దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అందరూ కూడా ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ఇచ్చేవే కాకుండా ఈ మోసపూరిత కుట్రలను ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఒకసారి తెలియజేస్తాను. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలు ఇంత జరుగుతా ఉన్నా కనీసం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఎన్నడూ ఎరుగుని విధంగా ఇన్ని సీట్లు ఇస్తే కనీసం ఈ దాడులు చేస్తా ఉన్నా, ఇన్ని ప్రెస్ మీట్లు కానీ, ఇన్ని ధర్నాలు కానీ ఇంత జరుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇయ్యని సందర్భం అంటే ఎంత బాధాకరమైన విషయమో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. కదిరి సమీపాన ముత్యాల చెరువు పంచాయతీ పరిధిలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూముల సేకరణకు అధికారులు పూనుకోవడాన్ని ఆంధ్ర బహుజన ప్రజావేదిక తీవ్రంగా ఖండించింది. ఈరోజు భూములు కోల్పోతున్న రైతులు కదిరి తహసీల్దార్ కారా మరియు ఉలయం ఎదుట ధర్నాకు పూనుకోగా వారికి ఆంధ్ర బహుజన ప్రజావేదిక సంఘీభావం ప్రకటిస్తూ ధర్నాలో పాల్గొంది. ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంపావతి, గోవిందు నాయకులు సాయి శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం సన్నకారు, చిన్నకారు రైతుల భూములు లాక్కుని కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తుందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం చిన్నకారు, సన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు వేసి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని చెబుతూనే మరోవైపు భూములను వివిధ కారణాలు చూపుతూ బలవంతంగా లాగేసుకోవడం ద్వంద్వ నీతికి నిదర్శనమని, కనుక ప్రభుత్వం ఈ విధంగా విననాడాలని కోరారు. కదిరి సమీపాన ముత్యాల చెరువు పంచాయతీ
పరిధిలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూముల సేకరణకు అధికారులు పూనుకోవడాన్ని ఆంధ్ర బహుజన ప్రజావేదిక తీవ్రంగా ఖండించింది. ఈ రోజు భూములు కోల్పోతున్న రైతులు కదిరి తహసీల్దార్ కారా మరియు ఉలయం ఎదుట ధర్నాకు పూనుకోగా వారికి ఆంధ్ర బహుజన ప్రజావేదిక సంఘీభావం ప్రకటిస్తూ ధర్నాలో పాల్గొంది. ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంపావతి, గోవింద్ నాయకులు సాయి శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం సన్నకారు, చిన్నకారు రైతుల భూములు లాక్కుని కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తుందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం చిన్నకారు, సన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు వేసి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని చెబుతూనే మరోవైపు భూములను వివిధ కారణాలు చూపుతూ బలవంతంగా లాగేసుకోవడం ద్వంద్వ నీతికి నిదర్శనమని, కనుక ప్రభుత్వం ఈ విధంగా విననాడాలని కోరారు. గవర్నమెంట్ లాక్కుంటుందని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళతో జిరాక్స్ కాపీలన్నీ ఇప్పించి ఫైల్ తయారు చేసి ఈరోజు ఎంఆర్ఓ అప్పచెప్తే ఎంఆర్ఓ కలెక్టర్కి అప్పచెప్పినారు. ఈరోజు వాళ్ళకు ఉండే భూమి 2 ఎకరాలు 3 ఎకరాలు, ప్రతి రైతుకు 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఉంది. అట్లాంటి భూములు లాక్కొని ఈరోజు ఫైల్ తయారు చేసి ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పాలని కలెక్టర్ ఫైల్ పంపిస్తారు ఈ అధికారులు. మేము అడుగుతా ఉన్నాం, వాళ్ళకు 1 ఎకరా 2 ఎకరాల తప్ప భూములు లేవు. ఈ భూములు మీరు లాక్కుంటే వాళ్ళంతా రోడ్డు మీద రావాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతి రైతుకు, సన్నకారు రైతుకు 3 ఎకరాల పొలం ఉంటే బోర్ వేపిస్తే పంటలు పెట్టుకోండి అన్నారు. అందరూ ఈరోజు రాష్ట్రంలో 150 సీట్లు వచ్చినాయి. సన్నకారు రైతులు అందరూ కూడా ఈరోజు బోర్లు వేసుకునే పనిలో ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముత్యాల చెరువుకు వచ్చి మీ భూములన్నీ అమ్మేసినాం, మేము ప్రైవేటు సంస్థలకు ఇచ్చినాము, మీ భూములు ఒక్కొక్క రైతుకు 4 లక్షల రూపాయలు అకౌంట్లోకి వేస్తామంటా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో మీరు కొనాలంటే ఏడైనా కొనుక్కోవచ్చు. ఈరోజు కూటికి లేని వాళ్ళు, గుడ్డకు లేని వాళ్ళు, ఈరోజు బీదోళ్ళు వాళ్ళకుండే 2 ఎకరాలు 3 ఎకరాలు ఏదో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, బోర్ వేసుకొని పండ పెట్టుకొని మేము బతుకున్నాము, ఆల్రెడీ కరువులో ఉన్నాము అని వాళ్ళు ఆలోచన చేస్తే ఈరోజు వచ్చి భూములు లాక్కుంటే ప్రయత్నంలో ఈ అధికారులు చేస్తారు. కూటికి లేని వాళ్ళ మీద, గుడ్డకు లేని వాళ్ళ మీద వాళ్ళు మీ అధికారం ఉపయోగించి వాళ్ళ భూములు లాక్కుంటే ఇక్కడ ఎవరో చూస్తా ఊరుకోరు. మీరిచ్చే 4 లక్షలు, మీరిచ్చే 5 లక్షలు ఎవరికి కావాలని అడుగుతా ఉన్నా. ముత్తాల చెరువు గ్రామ పొలంలో మైనార్టీ స్కూల్ పక్కన ఉన్నటువంటి 100 ఎకరాల పొలంలో ఈరోజు ప్రభుత్వ అధికారులు ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి వారు తీవ్రమైనటువంటి అధికారుల ద్వారా కృషి చేయడం జరుగుతోంది. దీన్ని ఆంధ్ర బహుజన ప్రజావేదిక ద్వారా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ 100 ఎకరాల్లో ఉన్నటువంటి రైతులు 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులు, మరి అట్లాంటి రైతుల పొట్టన కొట్టి వాళ్ళ భూములు లాక్కొని మెహర్బానం పొందే విధంగా ఈ ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పడం అంటే ఇది ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి సభ్య సమాజం అవసరం ఉంది. మరి మీరు చేయాలా అనుకుంటే దండిగా ఉన్నాయి, కబ్జా చేసినవి ఇంకా చాలా ఉన్నాయి. వారి దాంట్లో పోండి. వీళ్ళకేమంటే వీళ్ళకి తిండి లేదు, కట్టడానికి బట్ట లేదు అనే విధంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళను మీద పోరాటం చేస్తే వీళ్ళు ఎట్లా మా దగ్గరికి రాలేరులేనే ఒక ఆలోచన చేస్తే అది మంచి పద్ధతి కాదు. మరి ప్రభుత్వాలు పక్కన మేము పేద జనానికి, సన్నకారు రైతులకు మేము అనుకూలంగా ఉంటామని చెప్పిన తేనె పూసిన కత్తిలాగా మాటలు చెప్పే మాటలు ఉన్నాయి. కానీ మరి ఈరోజు చూస్తే సన్నకారు రైతుల మీద, వాళ్ళ మెడ మీద కత్తి అలాడే విధంగా ఆ భూములను లాక్కుంటామని చెప్పిన మరి ఆ ప్రాంత వేరవుగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన అధికారి వాళ్ళను బెదిరిస్తా అయిపోయినది, మీకు లెక్క ఇస్తారు, మీరు వదిలేయాలని చెప్పిన విధంగా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు ఆ మాట చెప్పినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడు నీళ్లు వదిలిపెట్టి మా భూములు ఉన్నది గత కొన్ని తరాలుగా, దాదాపు 3-4 తరాలుగా ఉన్నటువంటి భూములు, ఆ భూములను మా నుంచి లాక్కుంటున్నారని చెప్పిన వాళ్ళు మనోవేదనకు గురై ఈరోజు వాళ్ళు బాధపడే పరిస్థితి ఏర్పడింది. మరి అట్లాంటి భూములను లాక్కోవడము ఈ ప్రభుత్వానికి న్యాయమా? ఈ ప్రభుత్వ అధికారులకు న్యాయమా? ఇది పద్ధతా? దయచేసి మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో బీదల నుంచి భూములను లాక్కొని అప్పనంగా ప్రైవేటు సంస్థలకు అప్పగించే కార్యక్రమాన్ని వదులుకోకపోతే తప్పనిసరిగా జనాల్లో చాలా మార్పు వస్తుంది. ఆ మార్పు వస్తే
మళ్ళీ మా జనాలకు ఎదురు నిలబడే పరిస్థితి ఈ ప్రభుత్వాలకు కానీ అధికారులకు కానీ ఉండదు. చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో మరి వారి భూములను ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళ తాతల తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తిని ఈరోజు ప్రభుత్వాలు మరి ప్రైవేటు సంస్థలకు ఇవ్వడానికి మరి నిత్యము కృషి చేస్తున్నారని చెప్పేసి మరి జనమంతా ఒకసారి అర్థం చేసుకోవాలా. ఎందుకంటే అధికారంలోకి రాకముందు పాలక ప్రభుత్వాలు మేము అధికారంలోకి వస్తే చిన్నకారు రైతులకు ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండే వాళ్లకు బోర్లు వేపిస్తాం, మరి సంక్షేమ పథకాలు పెడతాం, మీరు పంటలు పెట్టుకోండి అని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల మేనిఫెస్టోనే చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు చూస్తే అధికారం వచ్చి 17 నెలలు 18 నెలలు అవుతున్నా అప్పుడే మరి సన్నకారు రైతుల యొక్క భూములు ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం అనేది ఎంత ఏమమైన చర్యో ఒకసారి ప్రజలంతా అర్థం చేసుకోండి. మరి కదేవలకుంట దగ్గర ఉన్నటువంటి ఈరోజు మైనార్టీ కాలేజీ కడుతున్న వెనక వైపు ఉన్నటువంటి సన్నకారు రైతులకు ఆంధ్ర భోజన ప్రజావేదిక మరి సంపూర్ణ సంఘీభావం తెలుపుతా ఉంది. ప్రజల కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావాలని ఎన్ని రైతులు మీకు ఓట్లేస్తే ఇప్పుడు వాళ్ళ పట్ట కొట్టడానికి నడుం బిగించుకుంటున్న ఈ అధికారులపై నువ్వు ఏం చర్య తీసుకుంటున్నావేమో మాకు అర్థం కాలేదు. కానీ బట్ కాకపోతే ఈడ జరుగుతుండేది కదిరి తహసీల్దార్ ఆఫీసులో రైతులు వస్తే మాట్లాడే దిక్కే లేకుండా పోతే రైతు ప్రభుత్వం అంటావు, ఇంకోటి అంటావు. నువ్వు చేస్తాండవో లేదో నువ్వు దీనిపైన విచారణ చేసి రైతులకు న్యాయం చేయాలి. ముత్యాల చెరువు రైతులు అనేది ప్రతి ఒక్కరికి డికేటే భూములు. ఆ భూములు వాళ్ళకి తెలియకనే ఎవరు అమ్ముకుంటున్నారో ఏమో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. నా పేరు మైనోద్దీను. నేను ఒక చిన్న సన్నకారి రైతుని. నాకు 3 ఎకరాల 26 సెంట్లు నేల ఉంది. అది మా తాత నుంచి మా అవ్వ నుంచి నాకు వంశపార్యంగా వచ్చింది. ఆ భూమిని ఈ రోజు మేము తీసుకుంటామంటున్నారు. అనువంశికంగా అనుభవించుకుంటున్నది. ఈ పొద్దు పట్టా వచ్చి 40 సంవత్సరాలు అవుతా ఉంది. సంపూర్ణంగా 40 సంవత్సరాలు జరుగుతుంది. అంటే రిజిస్ట్రేషన్కి దగ్గరగా ఉన్నది. చట్టంలో ఏముందంటే 1977లో చట్టంలో సంపూర్ణ హక్కు 30 సంవత్సరాలు కలిగితే రైతుకు ప్రతి సంపూర్ణ హక్కు కలుగుతుంది అంటున్నారు. కానీ 40 సంవత్సరాలు అయింది ఈ పొద్దు నాకు పట్టా వచ్చి. ఈ పొద్దు మీ భూములు మాకు ఇవ్వండి అని 2,55,730 రూపాయలకు వేలగట్టి ఎకరాకి మీ భూములు మాకు అందియండి, మీ జిరాక్స్లు మాకు అందియండి, మీకు ఈకపోయినా మేము తీసుకుంటాము ఏ విధంగా అని భయప్రాంతులు చేస్తున్నారు. మా ఇళ్ల తారా మేము వలస కార్మికులము. పొట్టకూటి జరగక ప్రాంతాలకు వచ్చి వలసలు వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళము. మన తాత ముత్తాతల నుంచి గ్రామాలని నమ్ముకొని పంటల్ని నమ్ముకొని ఆ నేలను నమ్ముకొని బతుకుంటున్నాం. అందుకు ఆ విధంగా గ్రామాల్లో పని చేస్తున్నాం. ఆ గ్రామాల్లో ఉండడానికి కారణం ఆ నేలలు. ఆ నేలలే మాకు లేకపోతే దిక్కు జీవనాధారం కోల్పోతాం. దీనికి స్పందించి అధికారులు మాకు తక్షణమే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకుండేది 1 ఎకరా భూమి ఉంది. ఆ ఎకరా భూమి కూడా నిన్న ఈఆర్ఆవు సార్ వచ్చి జిరాక్సులు ఇమ్మన్నాడు. నేను ఇచ్చినాను. మాకుండేది అదే. నాకు 3 బిడ్డలు ఉన్నారు. నాకు షుగరు బీపీ కూడా ఉంది. మేము ఆ భూమి మీదనే బతుకుతాండము. ముత్యాలచెరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. మాకుండేది 1 ఎకరా భూమి ఉంది. అది కూడా అధికారులు తీసుకుంటే మేము బతకలేము. మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచానికే మార్గదర్శకంగా జగన్ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే కితాబు. కదిరిలో ఈ రోజు వైసీపీ శ్రేణులు పాదయాత్రలు ప్రారంభం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కనుమరుగవుతోంది. బీజేపీ వైసీపీలకే పోటీ, బీజేపీదే గెలుపు. హిందూపురం జిల్లా అధ్యక్షుని జోస్యం. పేదల భూములు కొల్లగొట్టి కార్పొరేట్ సంస్థలకు ఇవ్వవద్దు. ఆంధ్ర బహుజన ప్రజావేదిక డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.